హలో నమస్తే. విశాఖలో గీతం యూనివర్సిటీకి భూముల కేటాయింపు అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో పార్టీలకు పట్టని అంశంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీతం యూనివర్సిటీకి భూములు కేటాయించడం అనేది అక్రమం అంటూ అనేక మంది మాట్లాడుతూ వస్తున్నారు. పార్టీలు మాత్రం ఎందుకో మౌనం పాటిస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి. విశాఖపట్నానికి సంబంధించిన న్యాయవాది గ్రేస్ ఈ అంశంపైన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఈ అంశంపైన నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంగా హైకోర్టు ప్రభుత్వానికి, గీతం యూనివర్సిటీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపైన మీ వివరణ ఏంటి అంటూ. ఏం జరిగింది? విశాఖలో గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. విశాఖ కార్పొరేషన్ కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది. విశాఖ కార్పొరేషన్ అక్కడ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల ఆందోళన మధ్య భూమి కేటాయింపు నిర్ణయం తీసుకుంది. 54 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీ ఆక్రమించింది అనేది నిజం. గీతం యూనివర్సిటీ ఆక్రమణలపైన గత ప్రభుత్వం ఆక్రమణలు తొలగించే ప్రయత్నం చేయడం నిజం. ఈ భూమి కేటాయింపుల అంశానికి సంబంధించి వివాదం అవుతున్న నేపథ్యంలో, విమర్శలు వస్తున్న నేపథ్యంలో గీతం యూనివర్సిటీ చైర్మన్గా ఉన్న శ్రీభరత్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ నందమూరి బాలకృష్ణ అల్లుడు, ఆయన చెప్పిన మాట, మా ఆధీనంలో ఉన్న భూమి, మేము కబ్జాలో ఉన్న భూమి మాకిస్తే గొడవ ఎందుకు చేస్తున్నారు అని చెప్తున్నారు. అదే కదా క్రైమ్. నీది కాని భూమి కబ్జాలో నువ్వు ఎలా ఉన్నావో చెప్పాలి కదా. నీది కాని భూమి నీ కబ్జాలోకి ఎలా వచ్చిందో చెప్పాలి కదా. నీకు ఆ భూమి ఎవరిచ్చారని నువ్వు కబ్జాలోకి వెళ్ళావో చెప్పాలి కదా. ఎవరైనా వెళ్ళి ఖాళీ భూమి కనపడింది, ప్రభుత్వ భూమి కనపడింది, దాన్ని మేము కబ్జా చేసేసి 4 రోజుల తర్వాత మేము కబ్జాలో ఉన్నాం మాకు ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తారా? పైగా నువ్వు నడుపుతోంది ఒక విద్యా సంస్థని. వ్యాపారం చేస్తున్నారు అక్కడ. మీరు వ్యాపారం చేయడం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించి కబ్జా చేసి దాన్ని మాకు ఇవ్వండి అని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు ఏమైనా చేసుకోగలరు కాబట్టి అధికారంలో ఉంటే మీరు భూమి తీసుకుంటారా అనే ప్రశ్నకి శ్రీభరత్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ భూమి కేటాయించిన సందర్భంగా 54 ఎకరాల ఈ భూమిలో గవర్నమెంట్కి సంబంధించిన రోడ్లు ఉన్నాయి, గవర్నమెంట్కి సంబంధించిన గుట్టలు, ఇంకా రకరకాల భూములు ఉన్నాయి. ఆ భూములన్నింటినీ గీతం యూనివర్సిటీకి ధారాదత్తం చేసే నిర్ణయాన్ని ఈ క్షణానికి ప్రభుత్వం సమర్థించుకోలేకపోతోంది. దాని నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ వస్తోంది. న్యాయవాది గ్రేస్ వేసిన పిటిషన్ ప్రకారం ఈ భూమి విలువ మార్కెట్ వాల్యూ 5,000 కోట్ల రూపాయలు ఉంటుంది. 5,000 కోట్ల రూపాయల విలువ చేసే ఒక భూమిని కబ్జా చేశాడు కాబట్టి, ఆయన విద్యా సంస్థ పెట్టి విద్యా దానం చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం దృష్టిలో, కానీ విద్యా వ్యాపారం చేస్తున్నారు ఆయన. 5,000 కోట్ల రూపాయల భూమి ఇచ్చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం పైన నిన్న కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా సాక్షాత్తు ప్రభుత్వం వైపు నుంచి, గీతం యూనివర్సిటీ వైపు నుంచి అటెండ్ అయిన, విచారణలో పార్టిసిపేట్ చేసిన అడ్వకేట్లు ఇది 5,000 కోట్ల రూపాయల భూమి కాదు, 1,000 కోట్ల రూపాయల భూమి అని కోర్టుకే చెప్పే పరిస్థితిలో వచ్చారు. అంటే 1,000 కోట్ల రూపాయల విలువైన భూమినైనా కనీసం మీరు గీతం యూనివర్సిటీకి ఇవ్వాలని డెసిషన్ తీసేసుకున్నారా? విద్యా సంస్థలకు, వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వ భూమిని ఎందుకు ఇవ్వాలి? ఏ కారణంతో ఇవ్వాలి? ఇంత విలువైన భూములు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కాబట్టి, మన పార్టీ కాబట్టి, మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, మనకు అధికారం ఉంది కాబట్టి భూములు ఇస్తూ పోతున్నామంటే, భూములు ఇస్తూనే పోతామంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు. ఏ కోణంలో, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం భూములు ఇస్తున్నారో కూడా ప్రజలకు అర్థం కానంత అమాయకంగా ఏమి ఉండరు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం పైన గతంలో నారా లోకేష్ చెప్పారు అక్కడ, అవును నేను 99 పైసలకే భూములు ఇచ్చేస్తా, ఫ్రీగా భూములు ఇచ్చేస్తా, మా ఇష్టం అంటూ మాట్లాడుతున్నారు ఆయన. మీ ఇష్టానికి మీరు భూములు ఇవ్వడానికి లేదు సార్. ఎవరి భూమి ఎవరు దారాదత్తం చేస్తున్నారు? పరిశ్రమలకు, ఫార్చ్యూన్ 500 కంపెనీలకు నేను 99 పైసలకే భూములు ఇస్తా, తప్పేంటి అంటూ మాట్లాడారు ఆయన. ఏ ఫార్చ్యూన్ 500 కంపెనీకి విశాఖపట్నంలో భూములు ఇచ్చారు? ఎన్ని ఫార్చ్యూన్ 500 కంపెనీలకు విశాఖపట్నంలో భూములు ఇచ్చారు? ఏ ప్రజాసేవ చేసిందని గీతం యూనివర్సిటీకి భూములు ఇస్తున్నారు? గీతం యూనివర్సిటీకి భూములు ఇవ్వడం ద్వారా అక్కడ ఏ ఒక్క పేద పిల్లవాడైనా చదువుకోవడానికి సంబంధించిన అవకాశం ఉందా? విద్యా సంస్థల్లో 15%, 20% పేద పిల్లలకు సీట్లు ఇవ్వాలని ఒక నిబంధన ఉంది. ఆ నిబంధనని గీతం యూనివర్సిటీ పాటిస్తోందా? కొత్తగా ఎవరికో సేవ చేయనక్కర్లా, కొత్తగా ఎవరికో దానం చేయనక్కర్లా. ప్రభుత్వమే పెట్టిన నిబంధన గీతం యూనివర్సిటీ ఏమైనా పాటిస్తోందా? భారతదేశంలో విద్య వ్యాపారం కాదు. గీతం యూనివర్సిటీ చేస్తోంది ఏంటి? వ్యాపారమే కదా. పైగా ప్రభుత్వమే పెట్టిన నిబంధన ప్రకారం ట్రస్టుల పేరుతో విద్యా సంస్థలు నడపాలి, ఫీజులు వసూలు చేస్తున్న సందర్భంగా 15%, 20% పేద పిల్లలకు ఫీజులు లేకుండా సీట్లు ఇవ్వాలి. ఇది ఒక నిబంధన ఉంది. గీతం యూనివర్సిటీ ఎక్కడన్నా పార్టిసిపేట్ అయిందా? ఎక్కడన్నా ఆ నిబంధన పాటిస్తోందా? గీతం యూనివర్సిటీలో ఫీజు కట్టకుండా నేను సీటు తీసుకొని చదివాను, 15% పేదవాళ్ళకి ఇస్తారు, అలా నేను సీటు తీసుకొని చదివానని ఒక్క విద్యార్థి ఎక్కడని చెప్పించగలుగుతారా? లక్షల ఫీజులు గుంజుతూ, పీడిస్తూ విద్యార్థుల్ని
వ్యాపారం చేస్తూ, కబ్జాలు చేస్తూ, కబ్జాలను రెగ్యులరైజ్ చేస్తూ, దేశ సేవ చేస్తున్నట్టుగా, ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా బిల్డప్లు ఇస్తే ఎట్లా? గీతం యూనివర్సిటీ దోపిడీ పైన పార్టీలు ప్రశ్నించాలి. గీతం యూనివర్సిటీకి దోచిపెట్టడం పైన కూడా పార్టీలు ప్రశ్నించాలి. గీతం యూనివర్సిటీకి దోచిపెట్టడం పైన ప్రశ్నించకపోతే ఈ దోపిడీ గీతం యూనివర్సిటీతో ఆగదు. చాలా యూనివర్సిటీస్‌కి, చాలా విద్యా సంస్థలకి భూములు ఇచ్చేస్తూనే పోతారు. అన్‌ఫార్చునేట్‌లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రైవేటు విద్యా సంస్థలను నడిపిస్తున్న వాళ్ళే ప్రభుత్వాలను కూడా నడిపిస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను నడిపిస్తున్న వాళ్ళే పిల్లల్ని దోచుకుంటున్నారు, పేరెంట్స్‌ని దోచుకుంటున్నారు. వాళ్ళే ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ భూములను కూడా దోచుకుంటున్నారు లాంటి ఇంప్రెషన్ ప్రజలకి కలగకూడదంటే గీతం యూనివర్సిటీకి ఇచ్చిన భూములను హైకోర్టు మొట్టికాయలు వేసే వరకు ఆగకుండా ప్రభుత్వం క్యాన్సిల్ చేసుకోవడం ఉత్తమం ఈ ప్రభుత్వానికి.